మహారాష్ట్రలో పాత ఫార్ములా రిపీట్ కాబోతోందా? ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాతోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుందా? ఫడ్నవీస్ సీఎం అయ్యేందుకు అభ్యంతరం లేదంటూ అజిత్ పవార్ వర్గం సంకేతాలు పంపిస్తుందా? ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్. ఫడ్నవీస్ సీఎం అయితే డిప్యూటీ సీఎంలుగా షిండే, పవార్ ఉండబోతున్నారా? షిండేకి డిప్యూటీ సీఎంతో పాటు పట్టణాభివృద్ధి శాఖ వంటి శాఖలు కేటాయిస్తారా? ఏక్నాథ్ షిండే కోటాలో 10 మంత్రి పదవులు ఉండబోతున్నాయా? బీజేపీ కోటాలో 20 నుంచి 22 మంత్రి పదవులు ఉంటాయా? ఇవాళ ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ తో ముగ్గురు నేతల చర్చలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మహారాష్ట్రలో పాత ఫార్ములా రిపీట్ కాబోతుందా? మహారాష్ట్రలో సేమ్ ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములానే రిపీట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే ఆ సీఎంగా ఎవరుంటారు అన్నదే ఇంకా. కాటన్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ సంవత్సరానికి 7 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సస్పెన్స్ వీడడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నది శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉంటే, బీజేపీకి చెందిన ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగాను, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ ఒక ఉప ముఖ్యమంత్రిగాను ఈ సెటప్ అన్నది కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత బలాబలాలు మారిపోయాయి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలని గెలుపొందింది. పోటీ చేసిన స్థానాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండడం, అందులో దాదాపు 90% స్ట్రైక్ రేట్తో 132 చోట్ల గెలుపొందడం, మెజారిటీ మార్కుకి కొద్ది దూరంలోనే ఉండడం వల్ల బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. 2019లో సైతం సీఎం పదవి మీద పేచీతోటే అప్పుడు శివసేన ఈ కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ సీఎం పదవి పేచీగా మారుతుందా అన్న సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు షిండే యథావిధిగా సేమ్ సెటప్ని కొనసాగించాలి, సీఎంగా తానే ఉంటాను, ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ అండ్ ఎన్సీపీల నుంచి ఉంటారు అన్నది ఆయన చెప్తున్న మాట. కానీ అజిత్ పవార్ ఆయన మాత్రం సీఎం పదవికి తాను మాత్రం ఎందుకు తక్కువ, తాను కూడా అర్హున్నే అంటూ ఆయన వ్యాఖ్యానించడం, మరోవైపు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు అభ్యంతరం లేదు అంటూ అజిత్ పవార్ క్యాంప్ నుంచి వస్తున్న ప్రకటనలు, ఇవన్నీ చూస్తుంటే గనక షిండేకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టుగా మనకు పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అటు షిండే వర్గాన్ని ఏ రకంగా కన్విన్స్ చేస్తుంది, ఒకవేళ ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే, లేదు షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ ఇప్పటిదాకా ఉన్న సెటప్నే కంటిన్యూ చేస్తారా? అలా చేసే పక్షంలో ఫడ్నవీస్ని ఏ రకంగా ఒప్పిస్తారు, ఆయనకు ఎలా నచ్చజెప్తారు? ఎందుకంటే గతంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఫడ్నవీస్ అంతవరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన నేతృత్వంలోని క్యాబినెట్లో ఒక మంత్రిగా పనిచేసింది ఏక్నాథ్ షిండే. అటువంటిది ఏక్నాథ్ షిండేని సీఎంని చేసి ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది. ఆ త్యాగానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఈసారి దానికి మళ్ళీ సీఎంని చేసే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బట్ ఇంకా ఏది క్లారిటీ రాలేదు. బట్ ఏదో ఒకటి ఈ సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ మహాత్మా, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.